హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తమ్నైల్లో ఆల్రెడీ చూసుంటారు కదా, మా హస్బెండ్ బర్త్డే ఫుల్ వ్లాగ్ అనమాట. ఈసారి మా హస్బెండ్ బర్త్డేకి నేను ఆయనకి మంచిగా ఒక లంచ్ ట్రీట్ ఇచ్చాను. అలాగే ఆయనకు తెలియకుండా సర్ప్రైజింగ్గా కేక్ కటింగ్ ప్లాన్ కూడా చేశాను అనమాట. ఇంట్లో డెకరేషన్ చేసి నేను లంచ్లోకి ఏమేమి ఐటమ్స్ చేశాను, అలాగే డెకరేషన్ ఎలా చేశాను, ఇదంతా ముందే ప్లాన్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా కుదిరిందో మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ తీసానమాట. మార్నింగ్ 6 o'clockకి లేచి నేను రెడీ అయిపోయాను. మా హస్బెండ్ కూడా స్నానం చేసి వచ్చారు. ఆ లోపలే నేను బెడ్ మీద ఆయన ముందు రోజు కొనుక్కున్న షర్ట్స్తో పాటు నేను ఆయన కోసం కొన్న షర్ట్ని వరుసగా ఇలా పెట్టేశాను. అన్నీ చూస్తూ వచ్చారు ఏది వేసుకోవాలా అని. లాస్ట్లో ఈ షర్ట్ నేను కొనలేదే అని అంటే, అవును నేనే తీసుకొచ్చానమాట మీకోసం అని అంటే, నేను తీసుకొచ్చానని చెప్పి అదే సెలెక్ట్ చేసుకొని వేసుకున్నారు. మార్నింగ్ 7:30కి మా ఊర్లో నగర్లో ఉండే గుడికి వెళ్ళామన్నమాట. ఇదే పుంగనూరు కోట ఎంట్రన్స్. దీని లోపలికి వెళ్తే రోడ్డుకి రైట్ సైడ్లో సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, శివుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చి మా ఊరు గ్రామదేవత అయిన గంగమ్మ తల్లి ఉంటుందన్నమాట. ఇక్కడికి వెళ్తే ఇద్దరిని దర్శించుకోవచ్చు కదా అనేసి ఆ టెంపుల్కి వెళ్ళిపోయినాము. సోమేశ్వర స్వామి గుడిలోనే సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఉంటుంది, అట్లే శ్రీకృష్ణుని గుడి కూడా ఉంటుంది. అన్ని చోట్ల దర్శనం చేసుకున్నట్లు ఉంటుంది, బాగుంటుందని అక్కడికి వెళ్ళాము. అంతేకాకుండా ఈ గుడిలో స్పెషల్గా ఏమంటే, మా హస్బెండ్ వాళ్ళ తాత వాళ్ళు పుంగనూరులో ఉన్న 90% గుళ్ళకి ఏదో ఒక రూపంలో ధర్మకర్తల్లాగా ఉన్నారనమాట. మా హస్బెండ్ వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఎంతో కొంత వాళ్ళకు తోచినంత సహాయం అయితే గుడికి చేస్తున్నారు. అందుకనేసే మాకు ఇక్కడికి వస్తే కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది షమీ వృక్షం అనమాట. మా హస్బెండ్ వాళ్ళ 4 fathers నాటారనమాట. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ బోర్డు లాగా చేసి వేశారు. మేము ఎప్పుడు వచ్చినా కానీ మా హస్బెండ్ ఈ చెట్టుకి నీళ్లు పోస్తుంటారు. ఈవెన్ నాకు కూడా చెప్తుంటారు, మన పెద్దవాళ్ళు చేసిన పనులని మనం కూడా కాపాడుకుంటూ రావాలి అనేసి చెప్తుంటారు. ఇక్కడ దర్శనం అయిపోయినాక గంగమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని దారిలో వస్తూ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కట్ట మీద. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొనేసి వచ్చామన్నమాట. ఇంటికి వచ్చి టిఫిన్ చేసేపాటికి 9 అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ కొంచెం బయట పని ఉంది చూసుకొని ఒక 1/2 అవర్లో వస్తాను, కొంచెంసేపు రెస్ట్ తీసుకో అని చెప్పేసి టౌన్లోకి వెళ్ళిపోయారు. నేను ఆ గ్యాప్లో ఏం చేశానంటే, ఈవినింగ్ డెకరేషన్ కోసం నేను కొన్ని థింగ్స్ అనేవి ఆర్డర్ పెట్టుకున్నాను. ఏంటంటే ఇలా హ్యాపీ బర్త్డే ఉండేటివి బెలూన్స్ కాకుండా ఇవి ప్లాస్టిక్ పేపర్ టైప్లో ఉన్నాయి ఇవి డెకరేషన్వి. 4 వచ్చేసి హ్యాపీ బర్త్డే అని వచ్చాయి, 3 హార్ట్ షేప్స్ అనమాట. వీటిని అన్నిటినీ బాగా ఎయిర్ ఫిల్ చేసుకునేసి నా కబోర్డ్లో దాచిపెట్టుకొని వెళ్ళాను అనమాట. ఈవినింగ్ డెకరేషన్కి నాకు ఈజీ అవుతుందని చెప్పేసి. తర్వాత 10కి మా హస్బెండ్ వచ్చారు. ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చేసరికి 10:30 అయింది. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను మా హస్బెండ్ బర్త్డేకి చాలా రకాల వంటలు చేసి ఆయనకి ఒక మంచి లంచ్ ట్రీట్ ఇవ్వాలని చెప్పేసి. చేద్దామా వద్దా, ఇంత లేట్ అయిపోయింది కదా అని అనుకున్నాము. కానీ మళ్ళీ ఈ థాట్ నెక్స్ట్ ఇయర్కి వస్తుందో రాదో, ఎంత ఓపిక ఉంటుందో ఉండదో, ఎలాగో అనుకున్నాం కదా కంపల్సరీ ఆయనకి ఏదో ఒకటి స్పెషల్గా చేసి పెట్టాలి అని చెప్పి వంటలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆయన మీటింగ్కి వెళ్ళారు. ఆయన వచ్చే వరకు ఎన్ని వంటలు వీలైతే అన్ని వంటలు చేద్దాం అని చెప్పేసి ఒక లిస్ట్ లాగా రాసుకున్నాను, నేను ఏమేమి చేయాలి అని చెప్పి. ఆ లిస్ట్లో ఫాలో అవుతా చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. 30+ వెరైటీస్ అనేటివి నేను చేశానమాట. నేను క్వాంటిటీ అంతా తక్కువే చేసుకున్నాను. ఇట్లా వీడియో రికార్డ్ చేస్తే నాకు టైం సరిపోదని చెప్పేసి దాని తర్వాత వీడియో రికార్డ్ చేయలేదు. అప్పటికి టైము 2:30 అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చారు. మంచిగా అరిటాకేసి ఆయనకు ఒక్కొక్కటిగా తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. ఆయన అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్ని వంటలు ఆయన ఒక్కరే తినలేరు కాబట్టి ఆయన నేను ఇద్దరం కలిసి ఆ మీల్ అనేది కంప్లీట్ చేశాము. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అన్ని వంటలు కూడా టేస్టీగా చేసాము, థ్యాంక్ యూ అని చెప్పారనమాట. వంటలు చేయడమేమో కానీ మార్నింగ్ 6 నుంచి కంటిన్యూగా పనే ఉంది కాబట్టి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ వచ్చేసిందనమాట. అయినా సరే కొంచెం ఓపిక తెచ్చుకొని చిందరవందరగా ఉంది వంట రూమ్ అంతా అనేసి పాత్రలన్నీ క్లీన్ చేసుకునేసి, ఈవినింగ్ డెకరేషన్లో నాకు గ్రేప్ జ్యూస్ కావాలి గ్లాసెస్లో ఫిల్ చేయడానికి అని చెప్పి గ్రేప్ జ్యూస్ చేసుకునేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము.
టౌన్లో కొంచెం పని ఉంది, బయట వెళ్ళేసి వస్తాను 1/2 అవర్. కేక్ కటింగ్ ఏమొద్దని చెప్పారు. ఆయనకు యాక్చువల్గా నచ్చదు కేక్ కటింగ్, కానీ ఆయనకు నచ్చదని వదిలేయలేం కదా. సో నేను ఇంటికి వచ్చి ఈవినింగ్ 6 o'clockకి మా హస్బెండ్ వదిలేసి వెళ్ళిన తర్వాత టౌన్లోకి వెళ్ళేసి కేకు, ఒక క్రాకర్ లాంటిది క్యాండిల్ వస్తుంది కదా, అది తీసుకొని వచ్చేసి రూమ్ డోరే వేసాను, మా బెడ్రూమ్ని. మా అత్తయ్య మామయ్యకి అసలు అర్థం కాలేదు. కేక్ తెచ్చింది కానీ ఎందుకు రూమ్లోకి తీసుకెళ్ళింది అని అనుకున్నారంట వాళ్ళు. అసలు ఆ ఫ్లవర్స్ కానీ అన్నీ నేను నా బట్టలు పెట్టుకునే కబోర్డ్లోనే దాచిపెట్టాను అనమాట. ఎవ్వరికీ తెలియదు, ఎక్కడ డౌట్ రాలేదు. తర్వాత వచ్చి చాలా బ్యాక్ పెయిన్ ఉండింది, అందుకే ఈ డెకరేషన్ చేసేటప్పుడు నేను చూపించలేకపోయాను. ఏం లేదండి, వాటికి ఎయిర్ ఫిల్ చేసుకునేసి డబుల్ టైప్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాంతో అవన్నీ ఇలా 2 sides అంటించేసుకున్నాను. ఆ తర్వాత రోసెస్ మొత్తం అలా నార్మల్ ట్రాన్స్పరెంట్ టేప్ ఉంటుంది కదా, దాంతో అతికిచ్చాను అనమాట. ఇక్కడ టేబుల్ డెకరేషన్ వచ్చేసరికి నేను టేబుల్ మీద వేసే క్లాత్ వేసి దాని మీద రోజ్ పెటల్స్ అన్నీ ఫస్ట్ ఇలా తుంచుకుని వేసుకునేసాను అనమాట. ఆ తర్వాత క్యాండిల్స్, మామూలు క్యాండిల్స్ అయితే క్లాత్ మీద మొత్తము అది కారి పడిపోతుందని చెప్పేసి ఇప్పుడు ఈ టైప్లో వస్తున్నాయి కదా, ఇదైతే క్లాత్కి ఏం కాదు కదా అని చెప్పేసి ఆ క్యాండిల్స్ తీసుకొని చుట్టూ రౌండ్గా పెట్టేస్తున్నాను అనమాట. ఈ క్యాండిల్స్ సెట్ చేసేటప్పుడే మా హస్బెండ్ వచ్చేసారు. అప్పుడు టైం 7:30 అయిపోయింది. నేను టౌన్లోకి వెళ్ళి అన్నీ తెచ్చుకొని చేసుకున్నా కదా, 1.5 hour పట్టింది. ఇంకా అక్కడ గ్లాసెస్ ఏం అరేంజ్ చేయలేదు, వచ్చేసారు. ఆయనకు సడన్గా ఇంకా కొంచెం సర్ప్రైజింగ్గా చేయాలని చెప్పేసి ఆ రోజ్ పెటల్స్ ఒక బాక్స్ నిండా తుంచి పెట్టుకున్నాను అనమాట. డోర్ తింగానే వేస్తే తిడతారేమో అని అనుకున్నాను, కానీ సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేసిన హార్డ్ వర్క్కి ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని చాలా హ్యాపీగా అనిపించింది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి రండి అని చెప్తే ఫేస్ వాష్ చేసుకొని వచ్చారు. ఎన్ని టీషర్ట్స్ కొనుక్కున్నారు కదా, వేరే చేంజ్ చేసుకుంటారా అని అంటే, లేదు నువ్వు ఇంత కష్టపడి నా కోసం అన్ని వంటలు చేసి ఈవినింగ్ ఇంత డెకరేషన్ చేసి ఈ షర్ట్ నువ్వే తెచ్చావు కాబట్టి ఈ షర్ట్లోనే కేక్ కట్ చేస్తాను అని చెప్పి అప్పుడు డోర్ ఓపెన్ చేసి మా అత్త మామని పిలిస్తే వాళ్ళైతే షాక్ అనమాట. అసలు ఇంత డెకరేషను ఇవి ఎలా చేసావు, వాళ్ళు అసలు ఆ రోజంతా షాక్లోనే ఉన్నారు. ఎందుకంటే ఒక 10 days ముందు నుంచి నేను ఈ బర్త్డేకి కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. క్యాండిల్స్ కానీ, ఆ గాజు గ్లాసెస్ కానీ, ఆ తర్వాత వచ్చేసి లవ్ అని క్యాండిల్స్ లవ్ షేప్లో ఉంటాయి, అవి ఒక్కటి మిస్ అయిపోయింది పెట్టడము. ఆ తర్వాత ఈ డెకరేషన్కి సంబంధించినవి కానీ, ఆ హార్ట్ షేపు, హ్యాపీ బర్త్డే ఉండేవి, అవన్నీ నేను ఆన్లైన్లో అప్పుడొకటి ఆర్డర్ పెట్టుకొని మా ఆయనకు అస్సలు తెలియకుండా ఎక్కడ డౌట్ రాకుండా మేనేజ్ చేసుకున్నాను అనమాట. ఈవెన్ ఇంట్లో మా అత్త మా మామకు కూడా తెలియదు. నేను అసలు లంచ్ చేసిందే ఎక్కువ గ్రేట్గా ఫీల్ అయిపోయినారు. అన్ని వంటలు చేసింది, బాగా చేసింది బర్త్డే అని చెప్పేసి. తర్వాత వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా అందరం కలిసి కేక్ కట్ చేసి మంచిగా ఫొటోస్ తీసుకునేసి డ్రింక్ ఎంజాయ్ చేసామన్నమాట. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయ్యేపాటికి 10 o'clock అయిపోయింది. ఇంకా మొత్తం అయిపోయేసరికి నా ఎనర్జీ లెవెల్స్ కూడా నిల్లనమాట. నేను అలా బెడ్ మీద పడిపోయాను. తర్వాత మా హస్బెండ్ మా అత్తగారు కలిసి ఆ డెకరేషన్ అంతా మళ్ళీ సర్ది ఆ ఫ్లవర్స్ అంతా తీసేసి, ఎందుకంటే అట్లే వదిలేస్తే గోడకి డ్యామేజ్ అవుతుంది కదా, అందుకనేసి వెంటనే తీసేశారు. మంచిగా డిన్నర్ చేసి పడుకునేసామన్నమాట. పడుకునేపాటికి 11 o'clock అయిపోయింది. సో మా హస్బెండ్ బర్త్డే ఇలా జరుపుకున్నాం అనమాట. మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి నచ్చింటుందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.